ఓకేనా. మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో మనం ఏమేమి చెప్పుకుంటాం అంటే కాంపౌండ్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్. అలాగే దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏది అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఒకసారి చూడండి, ట్రిగ్నామెట్రీ కూడా బాగానే వెయిటేజ్ ఉంటుందమ్మా. సో ట్రిగ్నామెట్రీలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి. a ప్లస్ బి అంటే సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి, a మైనస్ బి అంటే సైన్ a కాస్ బి మైనస్ కాస్ a సైన్ బి. అలాగే కాస్ ఆఫ్ a ప్లస్ బి, కాస్ ఆఫ్ a మైనస్ బి, కాస్ a కాస్ బి మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ బి కి యూ విల్ హ్యావ్ కాస్ a కాస్ బి మైనస్ సైన్ a సైన్ బి. ఓకేనమ్మా. సో ఈ రెండు ఓకేనమ్మా. ఇది ఎక్కువ మంది మర్చిపోతారు, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి. దానికి ఫార్ములాస్ ఎలా ఉన్నాయంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే యూ కెన్ రైట్ ద ఫార్ములా ఓన్లీ ఇన్ సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి. అలాగే యూ కెన్ ఆల్సో రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ a. సిమిలర్లీ కాస్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ బి, కాస్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ బి అంటే ఇందులో ఒకటి కాస్ ఉంటది కంపల్సరీ, ఇంకోటి సైన్ ఉంటది. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది కాట్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా. ఇది కూడా గుర్తు పెట్టేసుకుంటే బెటర్ అమ్మా. tan ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి అంటే సమ్ ఆఫ్ ద టాన్స్ టేకెన్ వన్ ఎట్ ఏ టైం, దీన్ని S1 అంటారు. దిస్ ఈస్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైం, S3. ఇదంతా ఏంటి అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం. సో దీని ఫార్ములానే S1 మైనస్ S3 బై 1 మైనస్ S2. S1 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టాన్స్ టేకెన్ 1 ఎట్ ఏ టైం, S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం, S3 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టాన్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైం. 3నే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ అన్నట్టు వచ్చిందమ్మా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం బెటర్. అంటే a ప్లస్ బి ప్లస్ సిలో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్లు రెండు ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ సైన్ ఉంటే సైన్ కే ప్లస్ సైన్ వస్తుంది. 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. రెండు సైన్లు ఉన్నప్పుడు మధ్యలో మైనస్ సైన్ ఉంటే సైన్ కే మైనస్ సైన్ వస్తుంది, కాస్ కి ప్లస్ సైన్ వస్తుంది అమ్మ. రెండు కాస్ట్లు ఉంటే ఇటు సైడ్ కూడా రెండు కాస్ట్లే ఉంటాయి, ప్లస్ ఉన్నప్పుడు. మైనస్ ఉన్నప్పుడు రెండు సైన్ల కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మైనస్ ని మర్చిపోవద్దు. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ sin c మైనస్ డి బై 2. ఓకేనా. సో దీస్ ఆర్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రాబ్లమ్స్. ఇవి ఎక్కడ వాడతారంటే టు కన్వర్ట్ సమ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇంటూ ప్రొడక్ట్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇంటూ సమ్, అప్పుడు వాడేవి ఈ ఫార్ములాస్ అమ్మ. నెక్స్ట్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్. ఒక్క కాస్ 2aనే యూ కెన్ హ్యావ్ 4 ఫార్ములాస్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ కాస్ అండ్ సైన్, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 కాదు, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 2, కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. You can also write it in terms of tan, 1 minus tan square a by 1 plus tan square a. 4 గుర్తుపెట్టుకోవాలి. అలాగే sin 2a కి ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే 2 sin a cos a, లేదా 2 tan a by 1 plus tan square a. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. sin 3a అంటే 3 sin a minus 4 sin cube a, cos 3a అంటే 4 cos cube a minus 3 cos a. ఓకేనా. సో ఒకసారి చూడండి అమ్మా. cos 2 theta అంటే యూ కెన్ రైట్ ఇట్ as 2 cos square theta minus 1. సో ఇక్కడ నుంచి యూ కెన్ రైట్ cos square theta ఈక్వల్ టు 1 ప్లస్ cos 2 theta by 2. సో పవర్ 2 ఉంది అనుకోండి, జనరల్ గా క్వశ్చన్ సింప్లిఫై అవ్వట్లేదు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి పవర్ 2 ఉంది. రెడ్యూస్ దట్ పవర్ టు 1 బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఆబ్వియస్లీ లోపల ఉన్న యాంగిల్ కూడా పెరుగుతుంది, బట్ స్టిల్ మనకి పవర్ 2 ఉన్నది కాస్త దేనికి రెడ్యూస్ అయిందంటే పవర్ 1 కి రెడ్యూస్ అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ థీటాని రెడ్యూస్ చేయాలి అంటే 1 మైనస్ కాస్ 2 theta by 2. ఓకే. సిమిలర్లీ సైన్ క్యూబ్ ఏ అంటే చూడండి, అక్కడ సైన్ క్యూబ్ థీటా అని ఉంది అనుకోండి. సైన్ క్యూబ్ థీటా అంటే ఈ ఫార్ములా వాడండి,
3 sin theta మైనస్ sin 3 theta by 4 లేదా cos cube theta అంటే cos 3 theta plus 3 cos theta divided by 4. So to convert cubes into linear powers ఇది, ఎందుకంటే జనరల్ గా క్యూబ్స్ స్క్వేర్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సింప్లిఫై కాకపోవచ్చు. దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ దిస్ వన్. ఎస్పెషల్లీ ఇంటిగ్రేషన్ ఉంది, ఇంటిగ్రేషన్ సైన్ క్యూబ్ థీటా అంటే చేయలేం డైరెక్ట్ గా, కానీ ఈ సైన్ క్యూబ్ ని యూ కెన్ కన్వర్ట్ ఇట్ యూజింగ్ 3 sin theta minus sin 3 theta by 4 అలా కన్వర్ట్ చేసుకుంటే దాని ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. సో in some problems it would be preferable to convert this powers of 2 and 3 into ones. Then you can think of using these formulas. Okay, అలాగే ఇప్పుడు sin 3a by sin a చూడండి అమ్మా, if you divide with sin a అప్పుడు ఎంత వస్తుంది, 3 minus 4 sin square a అని వస్తుంది. 3 minus 4 sin square a అంటే sin 3a divided by sin a ఇలా రాయొచ్చు. 3 minus 2 into 2 sin square a అంటే ఎంత, 2 sin square a అంటే 1 minus cos 2a. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తామో 1 plus 2 cos 2a. సో ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫార్ములా కింద కాకపోయినా ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో sin 3a by sin a ని కూడా మనం cos 2a టర్మ్స్ లో రాయొచ్చు, అలాగే cos 3a by cos a ని కూడా రాయొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఇదేంటి అంటే రేంజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్, మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఒకటే రాశారు, మనం ఇంకో 2 ఎక్స్ట్రా రాద్దామమ్మా, అవి కూడా ఫార్ములాస్ కింద గుర్తుపెట్టుకోండి. మినిమం ఒకటి, మాక్సిమం ఒకటి. వాళ్ళు రాసిన ఎక్స్ప్రెషన్ ని ఇంకొంచెం రాద్దాం. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి కూడా ఉందనుకోండి. సో ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఇస్ సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మాక్సిమం వాల్యూ ఎంత అంటే సి ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రైట్, అలాగే ఈ ఫార్మ్ లో కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ బి కాట్ స్క్వేర్ థీటా. అజ్యూమ్ ఏ కామా బి యాస్ పాజిటివ్. ఏ కామా బి లో రెండు పాజిటివ్ ఉన్నప్పుడే మినిమం వాల్యూ వస్తుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే మినిమం మైనస్ ఇన్ఫినిటీ, మాక్సిమం ప్లస్ ఇన్ఫినిటీ. సో ఆ రెండు ఎలాగో క్వశ్చన్స్ లో ఇవ్వరు, మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ వస్తే ఆప్షన్స్ లో రావు కదా. సో అందుకని ఏ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ బి కాట్ స్క్వేర్ థీటా ఇఫ్ ఏ కామా బి ఆర్ పాజిటివ్. మినిమం వచ్చేసరికి ఏబి నమ్మ, మినిమం వచ్చేసరికి 2 రూట్ ఏబి, ఏబి కాదురా 2 రూట్ ఏబి. ఎలా వస్తుంది అంటే ఏఎంజిఎం ఇన్ఈక్వాలిటీ అప్లై చేసుకుంటే వస్తామా 2 రూట్ ఏబి. మాక్సిమం వచ్చేసరికి ఇన్ఫినిటీ. రైట్, సో సిమిలర్లీ దీనికి డిడక్షన్ కింద ఏ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ బి కొసీకెండ్ స్క్వేర్ థీటా అని ఉందనుకోండి. దీనికి మినిమం వాల్యూ ఎంత, రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ. సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడుగుతారా. 9 సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ 16 కొసీకెండ్ స్క్వేర్ థీటాకి మినిమం వాల్యూ ఎంత అని అడుగుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ డైరెక్ట్ గా మనం ఎంత రాసేయచ్చు, రూట్ 9 ప్లస్ రూట్ 16 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3 ప్లస్ 4 హోల్ స్క్వేర్ 49. సో అంత ఈజీగా యూ కెన్ ఫైండ్. సో ఈ మూడిటికి కూడా గుర్తు పెట్టేసుకోండి అమ్మా. మిగతా ఏవి ఇచ్చినా ట్రై టు కన్వర్ట్ దెమ్ ఇంటూ దీస్ 3 ఫార్మ్స్. ఓకేనా. మనకి ఇంటిగ్రేషన్ లో కూడా ఎక్కువ యూజ్ అయ్యే ఫార్ములా ఇది రాయలేదు. సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ థీటా ఉంటే దాన్ని సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెండ్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అడిషనల్ గా ఇక్కడ రాయని ఫార్ములాస్. సో those are the expressions and their minimum and maximum values which you need to remember. Okay, now ఈ ఫార్ములాస్ చూడండి అమ్మా. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. యాంగిల్స్ అన్ని ఏమున్నాయంటే ఏపీలో ఉన్నాయి. యాంగిల్స్ బీటా బీటా పెరుగుతూ ఏపీలో ఉన్నాయి. సో అప్పుడు ఫార్ములా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా సో ఆన్. ఎంత టర్మ్ ఎంత అవుతుంది, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 ఇంటూ బీటా అని ఉంటే దీన్ని గుర్తు పెట్టుకోవడానికి రా, దీస్ 2 టర్మ్స్ ఆర్ కామన్ ఇన్ బోత్ ద ఫార్ములా. సైన్ n బీటా బై 2 డివైడెడ్ బై సైన్ బీటా బై 2 మల్టిప్లైడ్ విత్ సైన్. దీన్ని సింప్లిఫై చేసి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది అంటే t1 ప్లస్ tn డివైడెడ్ బై 2 అని వస్తుందమ్మ. సిమిలర్లీ కాస్ ఉన్నప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సో ఆన్ కాస్ ఆల్ఫా ప్లస్ n-1 ఇంటూ బీటా. ఇది ఎంత అవుతుంది అంటే యాజ్ ఐ టోల్డ్ ఈ టర్మ్ కామన్ ద సైన్ n బీటా బై 2 సైన్ బీటా బై 2 అవి కామన్ ఇంటూ సైన్ ఇక్కడ ఉన్నది సైన్ కాస్త కాస్ అవుతుంది
T1 plus Tn by 2. సో యాంగిల్స్ ఏపీలో ఉండి సమ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఆర్ కాస్ ఉంటే ఈ ఫార్ములాస్. అదే యాంగిల్స్ జీపీలో ఉండి ప్రొడక్ట్ ఉందనుకోండి, కాస్ థీటా ఇంటూ కాస్ 2 థీటా ఇంటూ కాస్ 2 స్క్వేర్ థీటా ఇంటూ సో ఆన్ కాస్ 2 power n minus 1 ఇంటూ థీటా అని ఉందనుకోండి. యాంగిల్స్ జీపీలో ఉన్నాయి, ప్రొడక్ట్ లో ఉంది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి అంటే సైన్ 2 power n థీటా డివైడెడ్ బై 2 power n ఇంటూ సైన్ థీటా. ఇక్కడ n టర్మ్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి కాబట్టి సైన్ 2 power n థీటా బై 2 power n సైన్ థీటా. ఇది కూడా ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్, దోస్ ఆర్ యువర్ ఫార్ములాస్ ఇన్ దిస్ వన్ రిగార్డింగ్ దిస్ సిరీస్, ఎడిషన్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్. నెక్స్ట్ కండిషనల్ ఐడెంటిటీస్ కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిదిరా. కండిషనల్ ఐడెంటిటీస్ ఏమేమి ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోవాలో అవే చెప్తాం, విచ్ ఎవర్ ఈస్ నెసెసరీ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. సో అవి ఏంటి అంటే a ప్లస్ బి ప్లస్ సి 180 అయినప్పుడు లేదా పై అయినప్పుడు సిగ్మా టాన్ ఏ సమ్ ఆఫ్ టాన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టాన్స్. సిగ్మా టాన్ ఏ అంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి, ప్రొడక్ట్ ఆఫ్ టాన్స్ అంటే పై టాన్ ఏ అంటే టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ సి. అలాగే సిగ్మా కాట్ ఏ బై 2 కాట్ బి బై 2 ఇది ఎంత అవుతుంది అంటే 1 అవుతుందమ్మా. సిగ్మా కాట్ ఏ బై 2 కాట్ బి బై 2 ఈక్వల్ టు 1. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై బై 2 అయింది అనుకోండి, సిగ్మా టాన్ ఏ బై 2 టాన్ బి బై 2 1 అవుతుందమ్మా. అండ్ కాట్ లో రిలేషన్ ఏముంటుంది అంటే సిగ్మా కాట్ ఏ ఈక్వల్ టు పై కాట్ ఏ. ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి, టాన్ ఏ బై 2 టాన్ బి బై 2 ప్లస్ టాన్ బి బై 2 టాన్ సి బై 2 ప్లస్ టాన్ సి బై 2 టాన్ ఏ బై 2. ఈ క్వశ్చన్ అడిగారమ్మా వాళ్ళు డైరెక్ట్ గా, సో ఒకసారి చూసుకోండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై 2 అయితే ఒక్క మిస్టేక్, ఇది బై 2 తీసేయండి ఇక్కడ. ఓకే, ఇదమ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై 2 అయితే సిగ్మా టాన్ ఏ టాన్ బి ఈక్వల్ టు 1, సిగ్మా కాట్ ఏ ఈక్వల్ టు పై కాట్ ఏ. నాకు అలా ఎందుకు ఏ బై 2 బి బై 2 ఎందుకు వచ్చినాయి అంటే ఇది ప్రీవియస్ ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి పై అయినప్పుడు సిగ్మా టాన్ ఏ బై 2 టాన్ బి బై 2 వాల్యూ ఎంత అని అడిగారు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి పై అయితే ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఎంత అవుతుంది అంటే పై బై 2 అవుతుంది కదా. సో ఇవి 3 యాంగిల్స్ కింద తీసుకుంటే సమ్ ఆఫ్ దీస్ 3 యాంగిల్స్ ఇస్ పై బై 2, దెన్ సిగ్మా టాన్ ఏ టాన్ బి ఈక్వల్ టు 1. సో డైరెక్ట్ గా 1 అని పెట్టేస్తారు ఈ ఫార్ములా తెలిస్తే. సో అందుకని ఏ బై 2 బి బై 2 వచ్చేసింది ఇక్కడ నాకు కూడా. సో హోప్ యూ డిడ్ నాట్ కన్ఫ్యూజ్. ఏ ప్లస్ బి ప్లస్ సి పై అయినప్పుడు సిగ్మా టాన్ ఏ ఈక్వల్ టు పై టాన్ ఏ, సిగ్మా కాట్ ఏ కాట్ బి ఈక్వల్ టు 1. ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై 2 అయినప్పుడు సిగ్మా టాన్ ఏ టాన్ బి ఈక్వల్ టు 1, సిగ్మా కాట్ ఏ ఈక్వల్ టు పై కాట్ ఏ. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో ఏ బై 2 గురించి అడిగారు, సో అందుకని ఇందాక ఏ బై 2 అన్నాను. ఓకేనా, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. జనరల్ గా మనకి లేదు ఇది సిలబస్ లో, బట్ స్టిల్ మనకి ఈ బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే బెటర్ అమ్మా. సో సైన్ థీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అయితే థీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఆల్ఫా. కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే థీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. టాన్ థీటా ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అయితే n పై ప్లస్ ఆల్ఫా. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి స్క్వేర్ ఉన్న సైన్ స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ ఆర్ టాన్ స్క్వేర్ అన్నిటికీ జనరల్ ఫార్ములా థీటా ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో ఫంక్షన్స్ లో అప్పుడప్పుడు అడుగుతారు, సెట్స్ అండ్ రిలేషన్స్ లో కానీ ఫంక్షన్స్ లో కానీ అడగొచ్చు, అందుకని ఇవి కూడా చూసుకోండి, ఇంపార్టెంటే. ఓకేనా.